మొన్న ఊరెళ్ళినప్పుడు మటన్ బిర్యానీ చేశాను. అంటే వంట వాళ్ళు దొరకట్లేదు కదా! ఎవరి కాళ్ళు పిలుచుకుంటారు. అది దొరకలేదు. అందుకనే నేను చేశాను. ఫస్టు మార్నింగ్ గారెలేసాం. గారెలేసి మధ్యాహ్నం నాటుకోడి కూర మా మరదలొండేసింది. గారెలు నేను చేశాను. అది తినేశారు. మధ్యాహ్నం ఇంకా కొంచెం రైస్ కూడా రసం పెట్టేసి రైస్ పెట్టేశారు. నాటుకోడి కర్రీ రసం వేసుకుని తినేశారు గారెలతో. ఇంకా ఈవినింగ్ కి ఈ వంట రెడీ చేశారనమాట. బిర్యానీ, మటన్ బిర్యానీ. మటన్ కొంచెం ముదురుగా ఉందని నేను ఫస్ట్ దాన్ని ఉడికించేస్తా మటన్ సగం. ఉడికిచ్చేసిన తర్వాత అప్పుడు దాన్ని రైస్ వేసాను అనమాట. కింద చక్క నేల గట్టి గట్టిగా ఉంది. స్టవ్లు మన ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో అయితే ఇరుకిరుకు అసలు. అక్కడ ఎంత ఖాళీ స్థలం పొలం అనమాట. పొలంలో పెట్టుకుని బాగుంది అసలు వంట. చేసినట్టే అనిపించల. ఇక్కడైతే కాలు కదపటానికి ఉండదు, తిరగటానికి ఉండదు, ఇరికిరికి ఉంటది. అక్కడ చక్కగా పొలంలో పొయ్యి పెట్టేసేసి ఈ మటన్ కర్రీ కూడా వండాను కట్టెల పొయ్యి మీద. ఇంకా పెద్ద పెద్ద పీసెస్ కొట్టించాము. 6 కేజీస్ బాస్మతి రైస్ కి 7 కేజీలు మటన్ వేసాం. ఇంకా పెద్ద పెద్ద పీసెస్. ఆయిల్ నెయ్యి కలిపి మిక్సింగ్ చేసేసి తర్వాత మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపి తీసేసాను. తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసాను. తర్వాత చాలేదనిపించి మళ్ళీ వేసాను. మటన్ అనేసి అది తిప్పటం నా వల్ల కదా, తిప్పటానికి హెల్పింగ్ చేశారు. ఇంకా మా అబ్బాయి మా చిన్నోడు ఆ చిన్నోడు అసలు హెల్ప్ బాగా చేస్తాడు. నేను ఉల్లిపాయలు కోసుకున్నాను అనుకోండి, చేతిలో లాగేసుకు మరి కోస్తాడు. ఆ, అంత చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను అని ఏ మాత్రం గర్వం ఉండదు. ఏ పనైనా చేస్తాడు. నా బంగారు తండ్రి నా కొడుకు, నా చిట్టు కొడుకు. తర్వాత తిప్పుతున్నా నేనే. తర్వాత మా మా చిన్నోడు కాసేపు మా చిన్నోడే తిప్పేది, నేను కాదు. తర్వాత మా తమ్ముడు ఒకడు, మా పిన్నోళ్ళ అబ్బాయి, ఆడు తిప్పాడు. మళ్ళీ మా తమ్ముడు కొడుకు బాబు తిప్పాడు. చాలా మంది హెల్ప్ చేశారు అక్కడ. తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. బాగా మగ్గబెట్టాము అనమాట. మగ్గబెట్టి హాఫ్ ఉడికిపోయినాక వాటర్ వేసి ఉడికిన తర్వాత పెద్ద పెద్ద వంటలు మాత్రం నాకు తిప్పటం కష్టం. గూడు నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ అందరు ఎవరో ఒకరు హెల్పింగ్ ఉన్నారు. ఈ స్టవ్ కూడా బాగుంది చిన్నగా. అంత పెద్ద దబ్బరాకి మంట అందుతుంది చక్కగా. తర్వాత అవతల కట్టెల పొయ్యి రెడీ చేసేసాం కర్రీకి. పసుపు వేసాను కొంచెం. ఎక్కువ నెంబర్స్ చెప్పలేదు. ఈ మటన్ వచ్చేసి 23 కిలోలు. 23 కిలోలు వల్ల 23 కిలోలు. ఆ, ఒక 50 నెంబర్స్ చెప్పారు. తర్వాత మా మరదలు వచ్చేసి తలకాయ కూర వండేసింది. తలకాయ కూరలో స్పెషలిస్ట్ అన్నమాట. బాగుండదు. నాటుకోడి తలకాయ కూర ఆమె కప్పు చెప్పాం. మటన్ కర్రీ, బిర్యానీ, మటన్ బిర్యానీ, గారెలు నేను చేశా. కారం పట్టించిందంట మా మరదలో. ఎంత బాగుందంటే కలర్ బాగుంది, వాసన బాగుంది, టేస్ట్ బాగుంది. అక్కడ మిక్సీ పెట్టుకునే సౌకర్యం లేదనమాట.
అందుకని అల్లం పేస్ట్ ఇంట్లో చేసుకుని వచ్చేసారు. మిగతా మసాలాలు ఏమీ కూడా గ్రైండ్ చేయటానికి లేదు. లేదంటే పచ్చిమిరకాయలు పేస్ట్ చేసేస్తే బాగుంటది. మటన్ పలవాకి కారం ఎక్కువ వేయకుండా మిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే వైట్ కలర్ లో కనబడితే బిర్యానీ బాగుంటది. మంచి కలర్ఫుల్ వచ్చింది. ఇంకా పేస్ట్ లేదు కాబట్టి ఇలా మిర్చీలు చీలికలు చేసి వేసేసా. తర్వాత వాటర్ పోసాను. ఆ వాటర్ లో ఉడికిపోయి మటన్ సూప్ బయటకు వచ్చే వరకు వేసా. ఇదైతే గసాల పేస్ట్ అనమాట, గససాలు. మటన్ కి గసాలు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చి కొబ్బరి, గససాలు రుబ్బేసుకుంటే బాగుంటది. ఇది గరం మసాలా నేను తయారు చేసుకుని తీసుకెళ్ళాను. ఇది 7 కేజీల మటన్. 7 కేజీల మటన్ కి పావు కేజీ వరకు మిర్చీలు వేసాను. అంటే స్పైస్ తినరు, అందుకని తక్కువ తక్కువ వేసాం. లేదంటే ఇంకా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. అంటే తినేవాళ్ళ బట్టి వేసుకోవాలి. ఇంత మెజర్మెంట్ ఇంత కొలతలు ఒకే అంటూ ఉండవు. ఎవరి టేస్ట్ తగ్గట్టు ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఎంత వేసాను అనేది చెప్తాను. ఒక 1 కిలో పైనే ఉల్లిపాయలు, అంటే 1.5 కేజీ ఉల్లిపాయల కోసం ఫ్రైడ్ ఆనియన్స్, పావు కిలో మిర్చి, కొత్తిమీర పెద్దది ఒక కట్ట, పుదీనా ఒక కట్ట. తర్వాత దీనికి వచ్చేసి పావు కిలో కారం పడుతుంది. ఆ ఒక పావు కిలోకి తక్కువగా ఉప్పు పడుతుంది. అంటే 200 గ్రామ్ ఉప్పు పడుతుంది. 200 కూడా పట్టదు, చూసుకోవాలి. మెజర్మెంట్ చూసుకుని వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం తగ్గించుకుని వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. లేదంటే కసమైందంటే తినలేం. మటన్ ఊరికే కసం అవుతుంది, ఉప్పు పట్టుకోదు మటన్. ఇంకా ఆల్రెడీ రైస్ వాటర్ లో వేస్తాం కదా ఉప్పు, మళ్ళీ ఇందులో కర్రీలో వేస్తాం. అందుకే ఎక్కువ అయిపోద్ది. చూసుకోవాలి, చూసుకుని మెజర్మెంట్ ప్రకారం చూసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. అందులో సీనియారిటీ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. నాకు కొత్త, మొదటిసారి ఇంత క్వాంటిటీ వండాను. నేను జాగ్రత్తగా చూసుకుని చూసుకుని వేసుకుంటాను. తర్వాత గససాల పేస్ట్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వేసాం. అల్లం పేస్ట్ వచ్చేసి పావు కిలో అల్లం, ఒక పావు కిలో ముద్ద, అంటే ముద్ద కొలవాలి. అల్లం, అల్లం కాదు కొలిసేది, ముద్ద. రెండు కలిపి ఒక 350 గ్రామ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు కలిపి ఒక 350 గ్రామ్ వరకు వేసాం. మటన్ అనేది ఇంకా ఎంత సీనియారిటీ ఉండాలి. సీనియారిటీ ఉన్న వాళ్ళకైనా అది ఒక్కోసారి పోతా ఉంటది. ఎందుకంటే చికెన్ ఒకే లెవెల్లో ఉంటది. అది ముదరటం అనేది, లేతది అనేది ఉండదు. ఒకే క్వాంటిటీతో ఒక్కొక్క లెవెల్కి వచ్చేస్తుంది. మటన్ అలా కాదు. మటన్ లేతది ఉంటది, మీడియం ఉంటది, ముదురుది ఉంటది, హై ముదురుది ఉంటది. దాన్ని బట్టి సీనియారిటీ ఉన్నవాళ్ళు చూసుకుని వండుకుంటారు. బొప్పాయి ముక్కలేసి మంచిగా ఉడకబెట్టి అలా వండుతారు. నేను ఎక్కువ మటన్ జోలికి వెళ్ళను. ఎందుకంటే అటు ఇటు అయినా పోయిందంటే టేస్ట్ పోద్ది. ఈ మధ్యనే మొదలు పెట్టాను కానీ ఇదివరకు అయితే అస్సలు మటన్ జోలికి వెళ్ళను. ఇంట్లో చేసుకుంటామే కానీ బయట అంటే చేయటం కష్టం. ఇక మా వాళ్ళేగా అన్నట్టు వండాల్సి వచ్చింది. ఈ సమ్మరు ఎంత హీట్ ఉందంటే
అలాగే మేము ఒక 1 అవర్ పాటు అట్లా స్లోగా 1 అవర్ పాటు తిప్పుతా ఉన్నాం. తర్వాత ఇలా దగ్గరకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు చూసుకుని నిమ్మకాయ రసం వేసాను. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేయాలి. తర్వాత పెరుగు వేసాం. పెరుగు వేడి మీద పోయటం వల్ల అలా కొంచెం గడ్డలు వచ్చింది. చల్లారిపోయినా కలిపితే మంచిగా కలిసేది. ఇది ఇట్లా ఏం కాదా, పెరుగు రుచిగా వాళ్ళ పెరుగు రుచిగా ఉంటుంది. తర్వాత వాటర్ పోసి అది దగ్గరకు వచ్చే వరకు బాగా. ఆహా, ఇది కర్రీ క్లిప్ ఇందులోకి మిక్సింగ్ అయిపోయింది. కర్రీది అనమాట. ఇప్పుడు ఇది బిర్యానీ రైస్ ఉడకబెట్టాం. ఈ రైస్ లోకి వచ్చేసి మసాలాలన్నీ వేసాను. జాపత్రి, అనాస్ పువ్వు, ఇంకా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ మొత్తం వేసేసి షాజీరా కొంచెం వేసేసి మరగబెట్టాను. కొంచెం అలా గ్రేవీ ఉంచాను. ఎందుకంటే ఫస్ట్ పలుకు రైస్ వేస్తాము. ఈ పలుగ్గా ఉన్నప్పుడు రైస్ ఏమవుతుందంటే ఆ గ్రేవీ అంతా ఆ పలుకు పట్టుకుని ఉడుకుద్ది అనమాట. ఎందుకంటే అంత గ్రేవీ ఉంచాల్సి వచ్చింది, ముక్క కొంచెం గట్టిగా ఉంది. కుక్కర్ లో వండటానికి లేదు కదా ఇంట్లో, అంటే నేను కుక్కర్ లో ఉడకబెట్టేసి తీస్తాను. ఇక అక్కడ కుక్కర్లో అయి లేదు కాబట్టి ఇంకా అంత గ్రేవీ అట్లా విడిగా అయితే అంత గ్రేవీ ఉంచకూడదు, చివుడిపోతుంది. నేను చక్క చైర్ వేసుకుని కూర్చొని ఉడుకుని. ఈ ఎసరు మరిగిపోయినాక నేను మసాలాలన్నీ తీసేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు ఆ పువ్వులు, జాపత్రిలు అవి నోటికి వెళ్ళినాయి అనుకోండి తినడానికి అసలు బాగుండదు. అందుకే మొత్తం కాగినాక మసాలాలని తీసి కింద పడేస్తాను. ఒక్కటి కూడా తగలకూడదు తినేటప్పుడు. బిర్యానీ ఆకు ఒకటే ఉంచుతాను. ఇలా ఒక పొంగు, ఒక ఇలా ఇలా బియ్యం పైకి ఎగిరినప్పుడు తీసేసి ఆ గ్రేవీలో వేసేయాలి. ఇంత పలుకు ఉంది కాబట్టి ఆ గ్రేవీ పట్టుకుని ఉడికి పర్ఫెక్ట్ గా ఉడికింది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది. నేను ఇలాగే వండుతా. నేను కొత్త పద్ధతులు నేర్చుకున్నా, నాకున్నది మర్చిపోతా. అందుకే నేను ఒకటే ఫాలో అయిపోతా. ఇలా రైస్ ఎగురుతున్నప్పుడు తీసేసుకోవాలి. 3 భాగాల కింద తీసుకోవాలి. ఫస్ట్ భాగం ఇలా ఎగురుతున్నప్పుడు తీసుకోవాలి. మిడిల్లో ఇంకొంచెం ఉడికినాక తీయాలి. మూడో భాగం పూర్తిగా ఉడికిపోయినాక తీయాలి. వీడు మా పిన్ని కొడుకు, మా తమ్ముడు హెల్ప్ చేశాడు. రైస్ గరిటెలు సరిగా లేవు, దానివల్ల పాపం వాడు హెల్ప్ చేశాడు. ఈ సామానం అంతా రెంట్‌కి తీసుకున్నారు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికాడ నుంచి కొన్ని మోసుకెళ్లారు ఆటోలో. మిగతావన్నీ రెంట్‌కి తెచ్చుకున్నారు. దబ్బరాలు. ఇది కాకుండా బిర్యానీ వండేదైతే మంచిగా దమ్ అవుతది. ఇది కర్రీ దబ్బరాలనమాట. కారం అలా రెడ్ కలర్ లో కనిపిస్తుంది కానీ అంత ఘాటు ఏమి లేదు. కరెక్ట్ గా సరిపడా వచ్చింది ఘాటు. ఘాటు అంటూ ఏం లేదు. అయితే అక్కడ వంట మేస్త్రి ఉన్నాడు.
మా తమ్ముడోళ్ళ ఫంక్షన్లకి అన్నిటికీ అతన్నే పిలుస్తారు. చాలా సీనియారిటీ ఉంది. చాలా వర్కర్స్ కూడా ఉంటారు అతనికి. పెద్ద క్యాటరింగ్ అతనిది. అతను కూడా చెక్ చేశాడు. చెక్ చేసి 10కి 10 రేటింగ్ ఇస్తున్నా అన్నాడు. ఇంటే పెట్టేసుకోవచ్చు. చిన్న హోటల్ లాంటిది అని అంటే, నేను ఇంట్లో చేసుకుంటున్నాను ఆల్రెడీ హోమ్ ఫుడ్ అన్న. ఇప్పుడు ఒక భాగం అయిపోయింది. అది మనం వేసే వరకు రైస్ ఉడికిపోతానే ఉంటది. చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి బాస్మతి రైస్ కి. మనం ఇలా కళ్ళు మూసి చూసేలాగా ఉడికిపోతది. చిమిడిపోయిందంటే అస్సలు బాగుండదు. జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రైస్ వండే దగ్గరే పర్ఫెక్ట్ ఉండాలి. లేదంటే ఇంకా బిర్యానీ పోతది ఎటు. చాలా జాగ్రత్తగా ఉండాలి రైస్ దగ్గర. అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నా. అలవాటు లేని వాళ్ళు నాకు ఈ వంట మొదలెట్టిన కానించి చేతులన్నీ బాగా వాతల పడిపోతాయి. కాలుతున్నాయి. డబ్బరాలు అంచులు, ఆ మూకిడి అంచులు బాగా తగులుతున్నాయి. ఇలా ఒక పార్ట్ వేసేసాం. ఇలా మొత్తం రైస్ అంతా తీసేసి ఈ దమ్ము పెట్టినాక అప్పుడు లాస్ట్ దమ్ము వచ్చేసి పొయ్యి మీద పెట్టాం. నుప్పులు తీసేసి నుప్పుల మీద వేసాం. ఇంకా మటన్ కర్రీ కూడా పొయ్యి మీదే వండేసాం. ఈ వంట చేయటం కంటే కేర్ తీసుకుంటాం ఇంపార్టెంట్. చేతులన్నీ నల్లగా అయిపోతాయి. ఆ సెగ తగిలి తగిలి చేతులు నలుపు వచ్చేస్తాయి. మొహానికి జిడ్డు పట్టేస్తుంది. జుట్టు అంతా ఊడిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేర్ తీసుకుంటా ఉండాలి. ఇప్పుడు రెండో వరుస వేస్తున్నాను. చాలా పలుకు ఉంది. ఎందుకంటే ఆ గ్రేవీ అంతా ఉడకాలంటే ఆ పలుకు లేకపోతే శుద్ధ శుద్ధ అయిపోద్ది. అది 6 కేజీల రైస్. ఇండియన్ ఇండియన్ గేట్ బాస్మతి క్లాసిక్. బాగుంటది రైస్. కాస్ట్లీ. నెంబర్ 1 క్వాలిటీ. విడిగా మనం కొనుక్కోవాలంటే 250 పడుతుంది కేజీ. ఇంకా వాళ్ళు హోల్సేల్ గా తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి 190కి అలా వస్తుంది. ఎక్కువ కేజీలు కొంటే 30 కేజీస్ బ్యాగ్ వేయించుకునే వాళ్ళకి. మామూలుగా 1 కిలో 2 కిలోలు కొనే వాళ్ళకైతే ఎక్కువ వేస్తారు. ఆన్లైన్ లో అయితే 240 ఉంది. బ్రౌన్ దొరకదు. గోల్డ్ కలర్ దొరుకుద్ది. బ్రౌన్ ఎక్కువ దొరకదు. నేను కూడా ఇదే రైస్ వాడతాను. రొయ్యల బిర్యానీ కూడా తర్వాత చేద్దాం అనుకున్నాను. టైం సెట్ కాలేదు. ఫాస్ట్ గా అయిపోతుంది. రొయ్యల బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఫాస్ట్ గా అయిపోతుంది. చికెన్ బిర్యానీ కాస్త లేట్. మటన్ బిర్యానీ ఇంకా లేట్. జల్లుడు తీసేది మంచిగా లేక చాలా టైం పట్టేసింది. తీయటానికే మాకు చాలా టైం పట్టేసింది. 6 కేజీల రైస్ అంటే 1 కిలోకి 50 మెంబర్స్ అంటే ఒక్కొక్కటి తినరు కాబట్టి కర్రీలు ఉన్నాయి, రైస్ ఉంది కాబట్టి సరిపోయింది.
ఇక్కడ సంబరంలో చేసిన వంటలు గాని ఏమి ఇంటికి తీసుకెళ్ళకూడదు. రిటర్న్ తీసుకెళ్ళకూడదు. మిగిలిపోతే ఎవరికన్నా ఇచ్చేయటం, లేదా అక్కడ పడేయటం గాని పొరపాటున ఇంటికి తీసుకెళ్ళకూడదు. పొలిమేర దాటి తీసుకెళ్ళకూడదు. అదొక ఆనవాయితీ ఇక్కడ. 100 మెంబర్స్ కి, 150 మెంబర్స్ కి, 200 మెంబర్స్ కి అలా పెట్టుకుంటారు భోజనాలు. ఒక్కొక్కరుగా 6 పోతులు, 7 పోతులు కూడా ఉంటాయి. ఒక్కొక్కరు 2 పోతులు మొక్కుకుంటా ఉంటారు. ఇదైతే ఒక పోతే 23 కేజీలు మటను, తలకాయ వండారు, ఇంకా బోటి పడేశారు, మెదడు వండారు. ఇంకా ఇప్పుడు తీసుకెళ్ళిపోయి పొయ్యి మీద పెట్టేసి, కట్టెల పొయ్యి మీద కట్టెలు నిప్పులు రాజేస్తున్నారు, అందాక ఇక్కడ పెట్టేసి. దీని తర్వాత దీంట్లో పుదీనా కొత్తిమీర వేయాలి. ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వాటర్ లో కలిపేసాం. తర్వాత నేను ఫుడ్ కలర్ అసలు వాడను, ఇలా కుంకుమ పువ్వే వేస్తాను. కుంకుమ పువ్వు కలర్ మంచి కలర్ వస్తుంది. తర్వాత పుదీనా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత నెయ్యి. ప్యూర్ నెయ్యి దొరుకుతుంది అక్కడ. తక్కువ వేసాను నేను నెయ్యి. ఆయిల్ కూడా తక్కువ వేస్తాను, కానీ ఇందులో వాళ్ళు ఏమన్నారని 1 కిలో వేసి. ఇప్పుడు దమ్ము పెట్టేసేయాలి. నిప్పుల మీద రగలేసి కింద నిప్పులు పొయ్యి పెట్టేసి దమ్ పెట్టేసి దాని మీద వాటర్ పెట్టేసాం. ఇది స్టవ్ అన్నమాట. స్టవ్ వేయించి అది సైడ్లంతా అది అలా ఆవిరి రాగానే ఇప్పుడు కట్టెల పొయ్యి మీదే ఉంచేసి, తర్వాత కింద నుంచి మొత్తం తీసి అలా పైన వేసేసాను. ఇంకా కింద నుంచి ముక్కకు దమ్ అయింది, పైనుంచి రైస్ దమ్ అయింది, మంచిగా దమ్ అయింది. ఏమైనా పొయ్యి మీద దమ్ము చేసింది టేస్ట్ బాగుంటది. ఈ సిటీ లైఫ్ లో అవన్నీ దొరకవు అక్కడ, కాబట్టి మంచిగా ఆ స్టవ్ చూసారా చాలా బాగుంది ఆ స్టవ్. నేను కూడా అలాంటిది కొనుక్కుంటా. బిర్యానీకి చుట్టూతా దమ్ వస్తుంది మంచిగా. ఒక బండకి 2, 3 కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. 2 స్టవ్లు తీసుకున్నారు. ఒకటి ఇంట్లో స్టవ్ చిన్న స్టవ్ తెచ్చారు. అట్లా 3 స్టవ్ల మీద వంట అయిపోయింది. మొత్తం మంట అనేది లేకుండా తీసేశాను. ఆ కింద నుప్పుల మీద, పైన నుప్పుల మీద అది మంచిగా దమ్ అయిపోయింది. త్రీ ఇయర్స్ కి ఒకసారి వస్తుంది అనమాట ఈ సంబరం. సంవత్సరం సంవత్సరం చేస్తారు అన్ని చోట్ల, కానీ ఎందుకని ఇక్కడ మాత్రం 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. నైట్ అంతా రేపు సంబరం అనగా ఈ రోజు నైట్ మొత్తం అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరు మొత్తం ఊరేగిస్తారంట. ఇంకా ఇక్కడికి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ కర్రీ రెడీ చేయాలి. ఈ స్టవ్ మీద బిర్యానీ దించేసి స్టవ్ మీద మటన్ కర్రీ దబ్బరా పెట్టేసాం. లేదు, ఫస్ట్ మటన్ కర్రీ వండేసాం. వండేసిన తర్వాత ఆ నుప్పుల మీద ఇది దమ్మేసాం. వెనకాల మొత్తం దడి అంటారు కదా, అది ఉంది దడి.
తాటాకులతో దడి ఉంది, పైన వేప చెట్టు, మొత్తం పొలం ఎడారిగా ఉంది, గాలి గాలిగా. ఆ కట్టెలన్నీ ఆర్పేసాం. ఒక టేబుల్ అయితే వేసుకుని ఆ టేబుల్ మీద కటింగులు అవన్నీ ఆ టేబుల్ మీద చేసేసుకున్నాం. మటన్ కర్రీ, మటన్ బిర్యానీలో పెద్ద కటింగ్ ఏ ఉండదు, ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. మీరు చూస్తాక అంత ఉన్నాడు కానీ పని చాలా చేస్తాడు. బాగా చేస్తాడు పని. ఏంటంటే మనకి ఇక్కడ సిటీల్లో ఎక్కువ కూర్చుని చేసే జాబులు, కూర్చుని చేసే పనులు, ఇంట్లో పడుకోవటం వల్ల బద్ధకం అయిపోయి పని ఎక్కువ చేయలేం. అక్కడ ఎంతసేపు తిరుగుతా ఉంటారు, ఏదో ఒకటి చేస్తానే ఉంటారు, ఖాళీగంటూ ఉండరు కాబట్టి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. వ్యాయామం అయిపోతది వాళ్ళకి. ఇంకా వేరే వే జిమ్ములకెళ్ళనవసరం లేదు, వాకింగులు చేయవసరం లేదు. వాళ్ళు చేసే పనులే వాళ్ళకి వ్యాయామం. మంచిగా దమ్మయిపోయింది. బావుందన్నారు తిన్న వాళ్ళందరూ. ఇలా రెడీ అయిపోయింది. అది అతను చెక్ చేస్తున్నాడు. ఒకసారి చెక్ చేస్తున్నాం అడుగున చెమ్ముందా లేదా అని. ఉంటే కొంచెం పొడి పొడిలాడుంది. ముక్క ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాం. తినేసి చెక్ చేస్తున్నాం. అలా పైనేమో వైట్‌గా ఉంటది. అడుగుదేమో మ మసాలా పట్టేసి, కర్రీ పట్టేసి రెడ్‌గా ఉంటది. 2 మిక్సింగ్ చేసుకొని తింటే బావుంటది. అలా రెడ్‌గా. ముక్కలు జొరగట్ల అడుగు నుంచి తీయటం కష్టంగా ఉంది. అదే చెక్ చేస్తున్నారు ఉడికిందని. మంచిగా దమ్మయిపోయింది. ఫస్ట్ సారి నేను ఇంత క్వాంటిటీతో బిర్యానీ చేయటం ఫస్ట్ టైం అనమాట. ఎక్కువ ఒక 2 కేజీస్, 3 కేజీస్ వరకే గానీ అంత 6 కేజీలు బిర్యానీ మొదటిసారి చేశాను. కానీ భయపడ్డా. వస్తదా? రాదా? పర్ఫెక్ట్ అని. కానీ వచ్చింది. అయిపోయింది. దింపేసి పక్కన పెట్టేస్తున్నాం. ముద్ద దింపాల్సి వచ్చింది. అంటే 7 కేజీలు మటను, 6 కేజీలు రైస్, 11 కేజీలు వెయిట్ వస్తుంది. ఇప్పుడు కలుపుతున్నారు. అది పెద్ద మేస్త్రి అని చెప్పాను కదా, అతను కలుపుతున్నాడు. నా వల్ల కాలేదు అది కలపటం. వాళ్ళైతే చాలా సులువుగా ఇలా ఈజీగా కలిపేస్తారు. నా బలం సరిపోలేదు చెప్పటానికి. అదే సైజు ముక్క ఆ సైజు వచ్చింది. ఒక్కొక్కరికి 2 పీసెస్, 3 పీసెస్ వేసుకుని తిన్నారు మంచిగా. అంటే దగ్గర దగ్గరగా అరకిలో చికెన్ పడుతుంది. 3 ముక్కలకి అరకిలో చికెన్ పడుతుంది. ఇంకా అంతా తర్వాత కలిపాము. మొత్తం మిక్సింగ్ చేసేసాం. చక్క పొడి పొడిని ఆడతా మంచిగా వచ్చింది. పొగలు పొగలు. ఎమ్మి ఎమ్మి మటన్ బిర్యానీ రెడీ. చిన్న పీసులు అయితే కలిసిపోతాయి, పెద్ద పీసు కాబట్టి కనిపిస్తుంది మంచిగా. లెక్కగా వేసుకోవటం. మేము ముందు పీసులన్నీ సపరేట్ చేసేసాను. సపరేట్ చేసేసి మళ్ళీ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు పడిపోతాయి కదా, ఒకరికి ఎక్కువ పడితే ఒకరికి తక్కువ పడతాయి, లెక్కగా ఉండవు. అందుకే నేను ఏం చేశానంటే పీసులన్నీ ఇలా బేషన్లో మొత్తం వేసేసి రైస్ అంతా మంచిగా కలిపేసేసా, మిక్సింగ్ చేసేసా. అప్పుడు పీసులు సపరేట్ గా ఒకళ్ళ రైస్ వడ్డించుకుంటే వెళ్తుంటే ఒకళ్ళు పీసులు వడ్డించుకుంటే వెళ్తున్నారు.
మంచిగా వడ్డిచ్చారనమాట. బాగా పొగలు ఎక్కువసేపు మంచిగా వస్తుంది. మంచిగా దమ్మయింది. ముక్కకు ఏమాత్రం చెమ్మ అనేది లేకుండా డ్రైగా మంచిగా దమ్మయింది. అందరూ బాగుందన్నారు బిర్యానీ. 50 మంది తిన్నారనమాట. అంటే వైట్ రైస్ కూడా ఉంది ఇంకా. వైట్ రైస్, మటన్ కర్రీ కూడా ఉంది. మటన్ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాం. కానీ చేయలేదు. కర్రీ వండేసాం. అవన్నీ పీసులే. బేషన్ నిండా పీసులే. కొంచెం వేడి వేడిగా తినేస్తే బావుంటది. కొంచెం వేడి వేడిగా టేస్ట్ చేసేవాళ్ళంతా చేసేసారు. వడ్డన బిగించేసేసారు ఇంకా. ఇంకా ఇలా సెట్ చేశారనమాట. బిర్యానీ, ముక్కలు సెపరేటు, రైస్ సెపరేటు, మటన్ కర్రీ, అది మటన్ కర్రీ, ఇంకా థమ్సప్‌లు తెప్పిచ్చారు. అది రసము, పెరుగు చట్నీ, ఇంకొచ్చేసి అది పెరుగు డబ్బాలోది, లెమను, వచ్చి తలకాయ కూర. ఇది మెను. ఊళ్ళో నేను చేసిన మెను.